గుజరాత్ నుండి బయలుదేరిన 22 సంవత్సరాల ఓ యువకుడు ఆధ్యాత్మిక చింతనతో చార్ధామ్ పాదయాత్ర పేరిట జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు దాదాపు 16,000 కిలోమీటర్లు కాలినడకన పాదయాత్ర చేసుకుంటూ సోమవారం జగ్గంపేట చేరుకున్నారు. జగ్గంపేట జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న యువకుడిని చూసిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి అతన్ని స్థానిక రుచి హోటల్ కు తీసుకువచ్చి శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. 22 సంవత్సరాల వయసులో పాదయాత్రగా దైవ దర్శనాలు చేసుకున్న ఆ యువకుడిని అభినందించారు. అనంతరం ఆ యువకుడికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం, నిద్రించేందుకు బస ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తం విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం అల్పాహారం తీసుకుని ఇక్కడి నుండి బయలుదేరుతారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరికి ఆ యువకుడు కృతజ్ఞతలు తెలిపి పాదయాత్ర ముందుకు కొనసాగించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. जय श्री ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా జగ్గంపేట గ్రామంలో మా హోటల్ దగ్గర నుండి హైవేలో, నేషనల్ హైవేలో ఒక యువకుడు, 22 సంవత్సరాల యువకుడు నడిచి వెళ్ళడం నేను గమనించి ఆయన జెండా, ఈ బ్యాగ్ ఇవన్నీ చూసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు, మీరు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆయన 22 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మికంగా భగవంతుడిని ఆరాధిస్తూ 16,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ గుజరాత్ సోమనాథ్ టెంపుల్ నుంచి గుజరాత్ లో బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ 6 నెలల క్రితం గుజరాత్ లో బయలుదేరి సోమనాథ్ టెంపుల్ దర్శనం చేసుకుని గుజరాత్ లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని గుజరాత్ నుంచి మహారాష్ట్ర వచ్చి మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ అన్ని యొక్క పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుని మహారాష్ట్ర నుంచి తమిళనాడు వచ్చి తమిళనాడు రామేశ్వరంలో దర్శనం చేసుకుని తమిళనాడు నుంచి మన ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శ్రీశైలం వచ్చి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి మన జగ్గంపేట మీదుగా వెళ్తూ ఇటు నుంచి జగ్గంపేట మీదుగా నడిచి వెళ్తూ సమయంలో మనం ఈయన కలవడం జరిగింది. ఈయన చెప్పే విషయం ఏంటంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ మన తమిళనాడు వెళ్ళి మన ఒరిస్సా వెళ్ళి ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుని అటు నుంచి నేపాల్ వెళ్ళడం, నేపాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, నేపాల్ దర్శనం అయిన తర్వాత మన కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవడం, అలాగే మన ఇండియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఈయన 16,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఈ రోజు ఇంత చిన్న వయసులో ఎలాంటి భగవత్ కార్యక్రమాలు తలపెట్టిన ఈయన్ని చూడటం నేను చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, శంభో శంకర్, నమ శివాయ. आप कुछ बोले? आज मजीद के और मैं कर रहा हूँ उना गुजरात से 12 ज्योतिर्लिंग 4 धाम चालीने यात्रा, और अभी मेरी सोमनाथ, द्वारका, नागेश्वर, उज्जैन, ओमकारेश्वर, त्र्यंबकेश्वर, भीमाशंकर, सब होके तमिलनाडु में अभी मैं आंध्र प्रदेश में तिरुपति बालाजी, श्रीशैलम होके अभी मैं इधर से जा रहे थे तो हमको ये व्यक्ति मिले और भैया नागेंद्र चौधरी और भारतीय धर्म अध्यक्ष और मेरा स्वागत किया है। और ये भैया अच्छा काम करते हैं, सब इधर से यात्री निकलते हैं, इसको बुलाते हैं, इसको खाना खिलाते हैं और सेवा करते हैं। मेरी तो बहुत सेवा की और दूसरों को भी सेवा करते हैं। इस भैया को अवार्ड पण मिला है, तो ये भैया को धन्यवाद हमारी सेवा करने के लिए और दूसरे की भी सेवा करने के लिए। ऐसे करते रहो, अपने हिंदू धर्म में ऐसे लोग रहना चाहिए तो अपना हिंदू धर्म आगे बढ़ेगा। ऐसे व्यक्ति मिलते हैं तो हमको बहुत अच्छा होता है। बाकी तो जय श्री राम, हर हर महादेव.